నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. భగవంతుడు కొట్టే దెబ్బ తట్టుకోవచ్చు, కానీ నమ్మిన వారు కొట్టే దెబ్బ మనసుని నశింపజేస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2025 నవంబర్ 17 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:36 చంద్రోదయం తెల్లవారుజామున 3:47 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:38 తిథి త్రయోదశి, మంగళవారం ఉదయం 7:12 వరకు. నక్షత్రం చిత్త, తెల్లవారుజామున 4:55 వరకు. తదుపరి స్వాతి. కరణము గరజి, సాయంత్రం 5:59 వరకు. తదుపరి వనిజ, ఉదయం 7:11 వరకు. తదుపరి విష్టి. యోగము ప్రీతి, ఉదయం 7:21 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:49 నుండి 9:13 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి 12:01 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:21 వరకు. వర్జ్యం ఉదయం 11:08 నుండి 12:55 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు. అమృత గడియలు రాత్రి 9:51 నుండి 11:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:23 వరకు. నవంబర్ 17 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, మంగళవారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. ఏదైనా ఒక తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి సమయంలో శుభకార్యాలు చేయకూడదు. అంటే ఈ రోజంతా కూడా శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:35 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. మధ్యాహ్నం 3:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం
చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: అయ్యప్ప స్వామి దీక్షాకాలం ప్రారంభం, ప్రదోష వ్రతం, సోమవార ప్రదోష వ్రతం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మాఘమాసం శుద్ధ సప్తమి నాడు మనము రథసప్తమి జరుపుకుంటాము. ఈరోజు ప్రశ్న: మధ్యాహ్నం 3:35 వరకు చంద్రుడు ఏ రాశిలో ఉంటారు? కర్కాటకం, సింహం, కన్య, తుల. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సన్నిహితులు, మిత్రులతో తగాదాలు తీరుతాయి. వృషభ రాశి: ఒక ఊహించని సమాచారం ఊరట కలిగిస్తుంది. మిథున రాశి: ఇతరులకు సహాయం అందించి వారి ఆదరణ పొందుతారు. కర్కాటక రాశి: ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. సింహరాశి: అతి ముఖ్య కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కన్య రాశి: సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. తులారాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి: మీ ప్రతిభా పాటవాలు అందరూ గుర్తించి ప్రశంసిస్తారు. ధనుస్సు రాశి: పలుకుబడి కలిగిన వారు మీకు కొంత సహాయం అందిస్తారు. మకర రాశి: విద్యార్థులు ఆశించిన అవకాశాలు సాధిస్తారు. కుంభరాశి: గత అనుభవాలతో ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకుంటారు. మీనరాశి: ఎంతో కాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.